Hi guys and welcome to Ashtrixx. కొన్ని రోజుల ముందు నా హెయిర్ దాని వర్స్ట్ కండిషన్లో ఉండే బికాజ్ నాకు సివియర్ బౌట్ ఆఫ్ డాండ్రఫ్ వచ్చింది అండ్ దాన్ని హీల్ చేయడానికి నేను 2 నెలల వరకు కంటిన్యూస్గా చాలా స్ట్రాంగ్ సెలెనియం షాంపూ వాడాను. హెయిర్ లిటరలీ డల్ లైఫ్లెస్ వైర్ లాగా అయిపోయిందనమాట. ఏజ్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ వెదర్ కండిషన్స్ కూడా డ్యామేజ్కి వేరే కండిషన్స్, కానీ నా హెయిర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయింది అనుకొని చాలా భయపడ్డాను. యాంటీ డాండ్రఫ్ షాంపూ వెంటనే మానేసి నా హాట్ ఫేవరెట్, this is my 4th purchase this year, L'Oreal Paris Hyaluronic Moisture range ki velpoyanu. I think I've been one of the first influencers to talk about this range because idi launch ayin daggara nunchi nenu chaala religious ga idi vaadtunanu anamata. Many of you people have also commented and said how much you've loved this range. So meelo evaraina inka use chestunarante please comment below. I want the others to know. Nak personal ga ee range valla chaala benefits vachayi. So I am hooked to Hyluron. ఇప్పుడైతే the whole world has been raving about this range and ఇది ఎవరి కోసం అనేది చూసుకుందాం. డ్రై నుంచి నార్మల్ వరకు, కర్లీ నుంచి స్ట్రైట్ హెయిర్ వరకు ఎవరైనా ఇది వాడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ దెన్ నేను ఎప్పుడైతే ఇది వాడడం స్టార్ట్ చేశానో ఐ హ్యాడ్ కెమికలీ ట్రీటెడ్ హెయిర్. ఇట్ సూటెడ్ మీ పర్ఫెక్ట్లీ అండ్ ఆ కెమికలీ ట్రీటెడ్ హెయిర్ గ్రో అవుట్ అయిపోయి నా న్యాచురల్ హెయిర్ వచ్చిన తర్వాత నాకు వేవీ హెయిర్ ఉందని చెప్పి నేను డిస్కవర్ చేసిన దగ్గర నుంచి కూడా ఇది వాడాను. అండ్ ద హైడ్రేషన్ ఇట్ గివ్స్ ఇన్ దిస్ బడ్జెట్ ఈజ్ అన్మ్యాచ్డ్. సో ఈ రేంజ్లో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. L'Oreal Paris Hydra Filling Shampoo, L'Oreal Paris Moisture Sealing Conditioner and L'Oreal Paris Hydra Filling Night Cream. ఈ రేంజ్లో హైలూరానిక్ యాసిడ్ ఇన్ఫ్యూజ్డ్ ఉంది. కానీ ఈ ఇంగ్రీడియంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇది ఒక ప్లంపింగ్ ఏజెంట్. సో లైఫ్లెస్ హెయిర్ని ప్లంప్ చేసి దాని దాహం తీర్చేస్తుంది అనుకోండి. ఓకే, అండ్ ప్రతి ఒక్క హెయిర్ ఫైబర్ని కోట్ చేసి క్యూటికల్స్ని సీల్ చేసి దాన్ని షైనీ అండ్ మేనేజబుల్ చేస్తుంది. ఈ రేంజ్లో ఫస్ట్ స్టెప్ L'Oreal Paris 72 Hour Moisture Filling Shampoo. సో లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఇచ్చి హెయిర్ని రీప్లంప్ చేసి దాన్ని లైట్ అండ్ బౌన్సీ చేస్తుంది. మీరు ఫింగర్స్ ఇలా రన్ చేస్తే హెయిర్లోంచి చాలా క్లీన్ అండ్ ఒక చాలా లైట్ వెయిట్ ఫీలింగ్ వస్తుంది. షాంపూ ఎప్పుడైనా స్కాల్ప్ మీద ఫోకస్ చేస్తూ రాయాలి అండ్ ఆ తర్వాత వెన్ యూ రన్ యువర్ ఫింగర్స్ త్రూ యువర్ హెయిర్ ఎంత సాఫ్ట్, బౌన్సీ అండ్ సపిల్ ఫీల్ అవుతుందో యూ హ్యావ్ టు ట్రై టు బిలీవ్ ఇట్. సెకండ్ స్టెప్ L'Oreal Paris 72 Hour Moisture Sealing Conditioner. సో షాంపూ ఒక క్లీనింగ్ ఏజెంట్ అయితే కండిషనర్ వచ్చేసి మాయిశ్చర్ని సీల్ ఇన్ చేసేస్తుంది. అండ్ కండిషనర్ రాయడం ఎలా అంటే స్కాల్ప్ నుంచి 3 inches వదిలేసి ఓన్లీ ఎండ్స్కి రాయాలి. హెయిర్లో ఉన్న చిక్కులు తగ్గిపోతాయి కాబట్టి బ్రేకేజ్ కూడా తగ్గిపోతుంది అండ్ షైన్ అండ్ సాఫ్ట్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అకార్డింగ్ టు మీ కండిషనర్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇది ఎసెన్షియల్. లాస్ట్ ప్రొడక్ట్ L'Oreal Paris ది హైడ్రా ఫిల్లింగ్ నైట్ క్రీమ్. సో స్కిన్ కేర్ రొటీన్స్ అయితే మనందరం చేస్తాం, కానీ హెయిర్కి కూడా మాయిశ్చరైజర్ లాగా పనిచేసేది ఈ ప్రొడక్ట్. హెయిర్కి 3 inches వదిలేసి మళ్ళీ ఓన్లీ ఎండ్స్ వరకు రాయాలి. ఎవ్రీ నైట్ మీరు ఇది రాయొచ్చు. నాకైతే నా హెయిర్ అండ్ థిక్నెస్కి 1/4 teaspoon వరకు సరిపోతుంది. అండ్ ఇది నెక్స్ట్ మార్నింగ్ వాష్ చేయక్కర్లేదు, అలాగే ఉంచవచ్చు. మళ్ళీ ఆ నైట్ మళ్ళీ రాయొచ్చు. అంటే బేసిక్గా మీ నెక్స్ట్ వాష్ వరకు ఇది అలాగే ఉంచవచ్చు అనమాట. ఓవర్ నైట్ క్యూటికల్స్ సీల్ అయిపోయి 4 times ఎక్కువ హైడ్రేషన్ నోటీస్ చేస్తారు విత్ నో హెవీ ఆర్ గ్రీజీ ఫీలింగ్. పేరుకి తగ్గట్టే 3 రోజులు అంటే 72 hours వరకు మాయిశ్చర్ లాక్ ఇన్ అయిపోయినట్టే. ఇలాంటి రొటీన్స్ ఏదో పేరుకి చేస్తున్నాం అనేది కాకుండా ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెనక ఉండే సైన్స్ని అర్థం చేసుకొని కరెక్ట్గా యూజ్ చేస్తే మీ హెయిర్ ఏం కేర్ అయితే డిజర్వ్ చేస్తుందో దానికి ఇవ్వగలుగుతారు. నా హెయిర్ హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీయే. అందుకే ఐఎమ్ హుక్ టు Hyluron. డల్ అండ్ డ్యామేజ్డ్ హెయిర్కి ఇది గేమ్ చేంజర్. నౌ మై హెయిర్ ఇస్ హెల్దీ, హ్యాపీ, షైనీ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్. సో ఐ హైలీ రికమెండ్ దిస్ రేంజ్ టు యూ. యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సో దట్ అదర్స్ కెన్ ఆల్సో బెనిఫిట్ ఫ్రమ్ యువర్ రివ్యూ. అండ్ మీ హెయిర్ కేర్ కిట్ అంటే L'Oreal Paris ది Hyluron రేంజ్ని ఈరోజు ఆర్డర్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. If you like this video, you know what you have to do, you guys. Subscribe, like and share and follow me on all my social media handles. I'll see you in another fresh new episode of Ashtrixx very soon. Till then, it's bye from Ashtrixx.